పాపం జీవన్ సాబ్ని పోటీ ఏమంటే జీవన్ సాబ్ జీవనం నమ్ముకొని పోటీ చేస్తున్న కుంభ ముడుతుందని చెప్పి ఆయన పోటీ అయినాడు జీవన్ సాబ్ చేయన్నాడు పోటీ అంటే ఎవరు లేరు అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడతా ఉన్నారు ఇక గట్టి ఉన్నాడా ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు ఓటర్ల వంచుడు కాదు వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడ ఎంత ఇస్తారు 7,000 రూపాయలు ఇస్తున్నాడు 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ ఇచ్చినాడు 7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఇక పంచేది వంచున్నాడు నేను మా అంజనకు చెప్పిన నువ్వు ఏం టెన్షన్ పడకన్నా నువ్వు ఆరాంసే ఉండు మా కార్యకర్తలకు కరీంనగర్లకు కట్టిన మా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు వంచారు అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు ఈడ కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు 10,000 కాదు 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలనో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పాలో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన పక్కా లేదా పక్కా కదా ఇలా 7,000 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న